చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహిమగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈరోజు నేను నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న ఉపమానాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఆ ఉపమానం ఏంటంటే, ఒక తండ్రి తన కుమారునితో కలిసి వేరొక పట్టణం నుండి తన ఊరుకు బయలుదేరాడండి. అంటే పని మీద వేరే పట్టణం వెళ్ళారు. వారు తిరిగి తమ ఇంటికి వస్తున్నారనమాట. ఇంటికి వచ్చే ఆ క్రమంలో, ఆ మధ్య దారిలో వారు ప్రతిసారి ఉపయోగించే ఒక పెద్ద బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఆగారు. అప్పటికే చాలా రద్దీగా ఉంది. చాలా వాహనాలు ఆ వంతెన మీద నుంచి, ఇట్స్ ఎ వెరీ లాంగ్ బ్రిడ్జ్ అనమాట, ఆఫ్ మేబీ ఆర్ కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ పెద్ద బ్రిడ్జ్. అప్పుడు విపరీతంగా వర్షం కూడా పడుతుందండి. చాలా పాత బ్రిడ్జ్ అది. ఆ పాత వంతెన దగ్గర విపరీతమైన ట్రాఫిక్ కూడా వెళ్తూ ఉంది. సో వాళ్ళు ఎప్పుడూ ఉపయోగించే బ్రిడ్జ్ అనమాట. సో అక్కడికి వాళ్ళు వచ్చి ఆగారు. అక్కడికి వచ్చి ఆగగానే వాళ్ళ అబ్బాయి ఏమంటున్నాడంటే, నాన్న పదండి, మనం బ్రిడ్జ్ మేంచి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం బ్రిడ్జ్ మేంచి వెళ్ళిపోతే జస్ట్ 10 కిలోమీటర్స్ దూరం కదా, మనం చాలా ఈజీగా ఇంటికి చేరుకోవచ్చు అని చెప్పి కొడుకు చెప్తున్నాడు అనమాట. బట్ తండ్రి మాత్రం బ్రిడ్జ్ మీదకి వెళ్లకుండా అక్కడే నించుని ఆలోచిస్తున్నాడు. అప్పుడు కొడుకు అంటున్నాడు, ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు, ఏమైంది? ఒకవేళ మీరు బ్రిడ్జ్ మేంచి కాకుండా వేరే మార్గంలోంచి వెళ్తే ఆ దూరం 3 రెట్లు అవుతుంది. మనం ఇంటికి చేరుకోవాలంటే 30 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళాలి. మనకి రోడ్డు కూడా బాగోదు. చూసారా, అటు ఎవరు వెళ్ళట్లేదు కూడా. ఎందుకు ఇలా వెళ్ళిపోదాం, మనం ఈజీగా ఇల్లు చేరుకోవచ్చు అని చెప్పి ఒక పక్క నుంచి కొడుకు చెప్తున్నాడు అనమాట. కానీ తండ్రి చాలాసేపు ఆగి ఆలోచించి ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్లకుండా డైవర్షన్ తీసుకుని రోడ్లోంచి ఆయన ప్రయాణం అయ్యాడు అనమాట. మరి కొడుకుకి అర్థం అవ్వలేదు. ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారు, వెళ్ళిపోవచ్చు కదా, ఈ బ్రిడ్జ్ దాటితే మన ఇల్లు చాలా దగ్గర కదా అంటే, తండ్రి మాత్రం వద్దమ్మా, బ్రిడ్జ్ నుంచి వద్దు, మనం ఇటు నుంచే వెళ్దాం అని చెప్పి తండ్రి చెప్పాడండి. ఆ రోడ్డు అసలు బాగాలేదు. ప్లస్ అదే సమయంలో వర్షం కూడా పడుతుందని చెప్పాను కదా. వీళ్ళ ప్రయాణం చాలా కష్టతరంగా మారిందనమాట. ఆ విపరీతమైన వర్షంలో ఆ రాత్రి సమయంలో ఆ గతుకుల రోడ్లోంచి చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు. మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తూ ఉంటే కొడుక్కి చాలా కోపం వచ్చేసింది. నా మాట ఎప్పుడు విన్నారని ఇందాకే చెప్పాను, ఆ బ్రిడ్జ్ మేంచి వెళ్తే కేవలం 10 కిలోమీటర్లు మనం ఈజీగా ఇంటికి వెళ్ళిపోవచ్చని. చూసారా, ఇప్పుడు మీరు చేసిన ఈ పని వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో అని చెప్పి కొడుక్కి విపరీతమైన కోపం వచ్చిందనమాట. మొత్తానికి 1.5 గంటల పాటు వాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు తమ యొక్క ఇంటికి చేరుకున్నారండి. ఇంటికి చేరుకున్న తర్వాత అప్పటికే కొడుకు చాలా కోపంగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు టీవీ ముందు కూర్చున్నారు. వాళ్ళు టీవీ ముందు కూర్చున్న 5-10 నిమిషాల్లోనే అప్పుడే ఒక వార్త వారికి తెలిసిందండి. ఆ వార్త ఏంటంటే, వాళ్ళు ఏ బ్రిడ్జ్ అయితే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఎప్పుడు ఉపయోగిస్తారో ఆ రోజు రాత్రి ఏ బ్రిడ్జ్ అయితే వారు ఉపయోగించకుండా వేరే డైవర్షన్ తీసుకుని ఇల్లు చేరుకున్నారో ఆ బ్రిడ్జ్ సరిగ్గా 1.5 గంటల క్రితం కూలిపోయింది అని. ఆ బ్రిడ్జ్ మేంచి వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా నదిలో పడిపోయాయి. అవన్నీ కూడా ధ్వంసమైపోయి చల్లాచెదురుగా పడిపోయాయి. ఎంతోమందికి గాయాలయ్యాయి. పైపెచ్చు కొంతమంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు అని ఒక ఫ్లాష్ న్యూస్ వచ్చిందండి. అది చూసినటువంటి కొడుకు నిశ్చేష్టుడైపోయాడు. స్టన్ అయిపోయి వెంటనే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి పాదాల మీద పడి, నాన్నగారు నన్ను క్షమించండి, ఇందాక మీరు వద్దు, మనం డైవర్షన్ తీసుకుని లాంగ్ వేలో వెళ్దాం అన్నప్పుడు నేను చాలా కోప్పడ్డాను, నాకు అసలు నచ్చలేదు. మీరు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్లే ఎంత ఇబ్బంది పడ్డాం, ఎంత ఆలస్యమైందని చెప్పి నేను చాలా కోపంగా ఉన్నాను. కానీ మీరు తీసుకున్నటువంటి అదే నిర్ణయం ఈరోజు నన్ను బ్రతికించింది, మనల్ని సురక్షితంగా ఇంటికి చేర్చింది.
ఐఎమ్ సారీ అండ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ అని చెప్పి తన తండ్రికి తన కొడుకు చెప్పాడండి. క్షమించమని అడిగాడు, అదేవిధంగా థ్యాంక్స్ కూడా చెప్పాడు. ఒక్కోసారి మన జీవితంలో మనం దేవునికి ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ, మనం దేవుని యొద్ద ఎంత కుమ్మరిస్తూ, ఎంత కన్నీరు విడుస్తూ మనం దేవుణ్ణి అర్థిస్తున్నప్పటికీ, ప్రభువా ఇది నీ చిత్తమేనా, ఒకవేళ నీ చిత్తమైతే ప్రభువా నన్ను ముందుకు నడిపించు, నేను ఇది చేయాలనుకుంటున్నాను అని ఎంతగా మనం దేవునికి ప్రార్థన చేసినప్పటికీ, వి మైట్ గెట్ ఎ రిప్లై లైక్ నో, వి మైట్ గెట్ ఎ రిప్లై లైక్ వెయిట్, వి మైట్ గెట్ ఎ రిప్లై లైక్ స్టాప్ ఆర్ నాట్ యెట్. అంటే మనం ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ ఒక్కొక్కసారి దేవుని దగ్గర నుంచి ఆగు అనే జవాబు వస్తుంది, లేదా ఇంకా సమయం ఉంది నా కుమారుడా వెయిట్ చేయి, నాట్ యెట్ అనేటువంటి సమాధానాలు మనకు వస్తాయి. ఇంకా సమయం రాలేదు, ఇంకా నువ్వు వెయిట్ చేయి, ఇంకా ఆగు అనేటువంటి జవాబులు మనకి దేవుని యొద్ద నుండి ఒక్కొక్కసారి రావచ్చండి. తీరా మనం చూస్తే మన స్నేహితులు ముందుకెళ్ళిపోతూ ఉంటారు, మన బంధువులు ముందుకెళ్ళిపోతూ ఉంటారు, మనతో పాటు చదువుకున్నటువంటి మన యొక్క క్లాస్మేట్స్ అవ్వచ్చు, మన కొలీగ్స్ అవ్వచ్చు, మన తోటి వయసు వారు అవ్వచ్చు, వారు చాలా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ స్టిల్ దేవుడు ఒక్కొక్కసారి మనల్ని ఆపుతాడు లేదా ఆగమని చెప్తాడండి. ఆయన చెప్తున్నటువంటి ఆ మాటలు బట్టి కొంతమంది కోపం వస్తుంది, వారు దాన్ని ఒక శిక్షగా, పనిష్మెంట్గా భావిస్తూ ఉంటారు. కాదండి, అది శిక్ష కాదు, అది మనకి దేవుడు ఇస్తున్నటువంటి రక్ష. హల్లెలూయా. మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి, మన పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని దేవుడు ఆగు అని చెబుతున్నాడనే వాస్తవం మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనం వెళ్ళాలనుకునే మార్గం వాళ్ళని చూసో వీళ్ళని చూసో, లేదా వాళ్ళ మాటను బట్టో వీళ్ళని మాటను బట్టో మనం నిర్ణయం తీసేసుకుంటూ ఉంటాం కదండి. తీసుకున్నటువంటి ఆ నిర్ణయం మీద బలంగా నిలబడి, ఇది నాకు చాలా మంచిది, ఇది నాకు చాలా లాభదాయకమైంది, నేను తప్పకుండా ఇందులో ప్రయాణం చేస్తే నేను తప్పకుండా నాకు బెనిఫిట్ అవుతుంది అని మనం బలంగా నమ్ముతాం. బలంగా నమ్మి ఆఖరికి ఆ మార్గంలో వెళ్ళాలనుకుంటాం. కానీ తుదకు ఒక్కోసారి ఆ మార్గం మనల్ని మరణం వైపుగా నడిపించే ప్రమాదం ఉంది. జాగ్రత్త. మన సొంత ఆలోచనలు బట్టి, మన సొంత ఉద్దేశాలను బట్టి మనం తీసుకునే నిర్ణయాలు అనేవి ఎలా ఉంటాయో తెలుసా అండి? లోతు తీసుకునే నిర్ణయాలుగా ఉంటాయి. ఆనాడు అబ్రాహాము, లోతు నీవు ఒక స్థలాన్ని ఏర్పరచుకో, నువ్వు సెలెక్ట్ చేసుకో అని అన్నప్పుడు లోతు కేవలము తన కళ్ళతో చూసి, తన చెవులతో విన్న వాటిని బట్టే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కనులెత్తి చూసినప్పుడు ఎంతో సుందరంగా, ఎంతో పచ్చగా కనిపించినట్టు సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఏమైందంటే, మొదట ఎంతో లాభదాయకంగా, ఎంతో శ్రేష్టమైనదిగా, ఎంతో సౌందర్యంగా కనిపించినటువంటి ఆ మార్గం తుదకు నష్టానికి దారితీస్తుంది. కుటుంబం మరి చిన్నాభిన్నం అయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చండి. మరి ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యం అండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. ఒక్కొక్కసారి మన కంటికి ఎంతో మంచిదిగా అనిపిస్తూ ఉంటుంది, ఎంతో శ్రేష్టమైనటువంటి ఆలోచనగా అనిపిస్తూ ఉంటుంది, ఎంతో సరైనదిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ తుదకు అది మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. జాగ్రత్త, నా కుమారుడా, నా కుమార్తె అని ప్రభు గద్దిస్తున్నాడు, ప్రభు హెచ్చరిస్తున్నాడండి. ఈరోజు మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు నేను నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నటువంటి అంశము హూస్ విల్, గాడ్స్ విల్ ఆర్ యువర్స్. అంటే దేవుని చిత్తమా లేక నీ చిత్తమా? దేని వైపు నువ్వు నిలబడుతున్నావు? దేని వైపుగా నీవు నీ యొక్క మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నావు? దేని వైపుగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు? నీ సొంత చిత్తం వైపా లేదా దేవుడు నీకు చూపిస్తున్నటువంటి ఆయన చిత్తం వైపా? ఏమండి, మరి బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అదేంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నీ గురించి చేసుకున్నటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులన్నీ కూడా నీవు నీ గురించి చేసుకున్నటువంటి ఆలోచనల కంటే కూడా నేను నీ గురించి చేసేటువంటి ఆలోచనలు ఎంతో శ్రేష్టమైనవిగా, ఉన్నతమైనవిగా ఉంటాయని చెప్పి దేవుని వాక్యం స్పష్టం చేస్తుందండి.
ఈరోజు ఎంతమంది దేవుని చిత్తానికి లోబడుతూ జీవిస్తున్నారు? ఎంతమంది దేవుని వాక్యానికి, దేవుని మాట కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారంటే, ఇర్మియా గ్రంథము చదువుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యంలో ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆయన్ని ఆశ్రయించిన వారి పట్ల ఆయన కలిగినటువంటి ఉద్దేశాలు, ఆయన్ని నమ్ముకున్న వారి పట్ల ఆయన కలిగినటువంటి ప్రణాళికలు, ఆయన ఉద్దేశించినటువంటి ఆయన శ్రేష్టమైనటువంటి సంగతులు ఆ వ్యక్తిని పాడు చేయడం కోసం కాదు, ఆ వ్యక్తిని నష్టపరచడం కోసం కాదండి. కేవలము ఆ వ్యక్తిని బాగు చేయడం కోసం, ఆ వ్యక్తిని మరింత ఉన్నతంగా నడిపించడం కోసం, ఆ వ్యక్తిని సంపూర్ణంగా ఆశీర్వదించడం కోసం దేవుడు ఒక తలంపును, ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉంటాడు. ఒక్కొక్కసారి ఆ ఉద్దేశం మన కంటికి కనిపించకపోవచ్చు. ఒక్కొక్కసారి మనకి దేవుడు చెప్పేటువంటి మాటలు, మనల్ని దేవుడు నడిపిస్తున్నటువంటి ఆ యొక్క నడిపింపు, ఆ మార్గం ఎంతో కష్టతరంగా అనిపించవచ్చు, ఎంతో ఇబ్బందికరంగా అనిపించవచ్చు, అది మనకి లాభదాయకంగా అనిపించకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవం అండి, మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు ఆది అంతము ఎరిగినవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు అండి. ఆయన సమస్త జ్ఞాని, ఆయన గొప్ప పరిశుద్ధుడు. అలాంటి దేవుడు చెప్తున్నటువంటి మార్గంలో నడవడం మనకి ఎంతో శ్రేయస్కరం, మనకి ఎంతో మేలు అనేది దేవుని వాక్యం స్పష్టం చేస్తుందండి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, మనం ఎవరి చిత్త ప్రకారము నడుస్తున్నాం? మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల చిత్త ప్రకారం నడుస్తున్నామా? మనం చుట్టూ ఉన్నటువంటి మనుషుల ఆలోచన బట్టి మనం నడుస్తున్నామా? లేదా దేవుడు మనతో చెప్తున్నటువంటి ఆలోచనలు బట్టి మనం నడుస్తున్నామా? మీకు ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆది కాండంలో విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాం ఉదాహరణగా మీరు తీసుకోండి. ఆనాడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహామా, నేను నీకు చెప్పు స్థలానికి నువ్వు వెళ్ళాలి, నీవు నీ తండ్రి కుటుంబాన్ని, నీ బంధువులను, సమస్తమైన వారిని నువ్వు విడిచిపెట్టి నేను నీకు చెప్తున్నటువంటి దేశంలోనికి, ప్రాంతంలోనికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు చుట్టుపక్కల వారు ఏం చెప్తున్నారండి? అప్పటికే అబ్రాముగా పిలువబడినటువంటి ఆయన కాస్తో కోస్తో డబ్బు సంపాదించుకున్న వ్యక్తి, చక్కగా తన పని తను చేసుకుంటున్నాడు, ఒక సౌకర్యవంతమైన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఉన్న పలంగా నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టి నేను నీకు చెప్తున్నటువంటి ప్రాంతానికి వెళ్ళమని చెప్పి దేవుడు చెప్పినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్రామో, నీ మతిపోయిందా? నువ్వేం ఆలోచిస్తున్నావు? ఉన్న పలంగా అన్నిటినీ విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతానంటావేంటి? ప్రూఫ్ ఏంటి? అక్కడికి నువ్వు వెళ్ళిన తర్వాత నీకేమీ అవ్వదనే ప్రూఫ్ ఏంటి? నువ్వు సురక్షితంగా ఉంటావదానికి ప్రూఫ్ ఏంటి అని బహుశా మాట్లాడుంటారండి. కానీ అబ్రాము వారు చెప్పినటువంటి ఆలోచనలు బట్టి అతడు లొంగిపోలేదు. స్టిల్ అలాంటి సమయంలో కూడా దేవుని చిత్తం వైపే ఆయన అడుగులు ముందుకు వేశాడు. దేవుని మాట వైపే తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. బహుశా అందుకేనేమో దేవుడు అన్నాడు, అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని, అబ్రాహాము నా స్నేహితుడు అని. ఈరోజు మనలో ఎంతమంది దేవుని మాటకు, దేవుని వాక్యానికి విలువిచ్చేవారముగా మనం ఉన్నాం? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న ఇబ్బందులకు, చిన్న చిన్న ఆర్థికపరమైనటువంటి సమస్యలకు, చిన్న చిన్న శోధనలకు అనేక మంది దేవుని వైపు నుండి తిరిగి వెళ్ళిపోయేవారు ఉన్నారు. తమ్ముడు తాము దూషించుకుంటూ, తమ్ముడు తాము శపించుకునేవారు ఉన్నారు. లేదా దేవుని నిందించేవారు అనేక మంది క్రైస్తవ విశ్వాసంలోనే ఉన్నారండి. అంతే తప్ప దీని వెనక దేవుని ఉద్దేశం ఉంది, దీని వెనక దేవుని చిత్తం ఉంది అని ఆగి ఆలోచించే క్రైస్తవులు ఈరోజు సమాజంలో ఎంతమంది ఉన్నారండి? నిజంగా అబ్రాహాము చూపించినటువంటి ఆ విశ్వాసాన్ని అందులో కొంత మనం చూపించగలిగితే మన జీవితాలు ఉన్నతంగా ఉంటాయి. హల్లెలూయా. మీకు ఉదాహరణకి న్యూ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు ప్రభు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనను మీకు చూపిస్తానండి. ఆ సందర్భం ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో
38, 39 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే నేను చదువుతానండి. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి, ఈ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన నిలిచి ప్రార్థన చేసేటువంటి సమయం అండి. ప్రభువుకు తెలుసు ఆయనకి ఏం జరగబోతుందో. సమస్త మానవుల పాప పరిహారార్థము ఆయన శిక్ష అనుభవించాలని ప్రభువుకు తెలుసు. రక్తం చిందించాలని ప్రభువుకు తెలుసు. ఎంతో భయంకరమైన బాధాకరమైనటువంటి శ్రమను ఆయన అనుభవించాలని ప్రభువుకు తెలుసు. అలాంటి ఒక క్లిష్ట సమయంలో ఆయన, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా ప్రార్థన చేయమని చెప్పిన తర్వాత కొంత దూరం వెళ్ళి సాగిలపడి ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతులను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నానండి. అక్కడ ప్రార్థన ప్రభు ఏం చేస్తున్నారంటే, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించెను. ఒక పక్క ఆయన శ్రమ పొందుతారని, ఏమండి, ఒక పక్క ఆయన కొరడా దెబ్బలు తింటారని, ఉమ్మి వేయబడతారని, భయంకరంగా ఆయన్ని తీవ్రంగా కొడతారని, తీవ్రంగా బాధిస్తారని ప్రభువు ఎరిగి ఉండి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయినను ప్రభువా, నా చిత్తం కాదయ్యా, నా ఉద్దేశం కాదు నాయన, నీ చిత్తము నెరవేర్చబడాలి, నీవు ఏర్పరిచినటువంటి నీ సంకల్పము స్థిరపరచబడాలి నా తండ్రి అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు మనలో ఎంతమంది ఆ విధంగా దేవునికి ప్రార్థన చేసే వారంగా మనం ఉన్నాం? మనకు సమస్యలు రావచ్చు, మనకు ఇబ్బందులు రావచ్చు, మనకు అవమానాలు రావచ్చు, బట్ స్టిల్ దేవుని చిత్తానికి మనలో ఎంతమంది విలువిస్తున్నారు? దేవుని వాక్యం పట్ల ఎంతమంది నమ్మకంతో అడుగు ముందుకు వేస్తున్నారు? ఈరోజు అలాంటి విశ్వాసం మనలో ఉందా, లేదా మన విశ్వాసంలో ఏదైనా లోపం ఉందా అనేది ఒక్కసారి వాక్యం అనే అర్థంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే మన విశ్వాసం పరిపూర్ణం కాకపోతే, మన భక్తి, మన రక్షణ పరిపూర్ణం కాకపోతే మనం ప్రభువుని చేరుకోలేమండి. మనం ప్రభువుని చేరుకోలేం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మనం తప్పక వీ హ్యావ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. బైబిల్లో కూడా ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తానండి. ఆనాడు లోతు భార్య విషయాన్ని కనుక మనం తీసుకుంటే, అంటే అంతకుముందు నేను చెప్పాను కదండి, లోతు తన కంటికి ఎంతో సౌందర్యంగా కనిపించినటువంటి సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణంలోకి ఆయన వెళ్ళాడు. అక్కడ ఒక గృహాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంతా బాగుంది అని అనుకున్నాడు. కానీ ఆ సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క గతి చాలా దారుణంగా ఉన్నాయండి. వారు చేస్తున్నటువంటి వారి యొక్క పాపాలు, వారి దుర్మార్గాలు అంతులేనివిగా ఉన్నాయి. వారు చేస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పాపాలను బట్టి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని ఆ నిర్ణయం తీసుకున్నాడు. కానీ అబ్రహాం యొక్క ప్రార్థన ద్వారా, లేదా లోతు యొక్క జీవితం యథార్థంగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు వారిని రక్షించాలని ఉద్దేశంతో కొంతమంది దూతలను అక్కడికి పంపడం జరిగిందండి. ఒక వాక్యం మనం చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏముందంటే, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము. చాలండి. ఎంతో స్పష్టంగా ప్రభు ద్వారా పంపబడినటువంటి ఆ దూతలు ఏం చెప్తున్నారు? మీ ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఏం చేయాలి? మీరు పరిగెట్టండి. మీరు ఎలా పరిగెట్టాలంటే, మీరు వెనక్కి తిరిగి చూడకుండా కేవలము ముందుకు మాత్రమే చూస్తూ మీరు ముందుకెళ్ళిపోవాలి అని చాలా స్పష్టంగా వారికి ఆజ్ఞాపించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆదికాండం 19వ అధ్యాయంలో 25-26 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, అయితే లోతు భార్య ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవుడైన యెహోవా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడం కోసం ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపిస్తున్నాడు. అంతకుముందే ఆ దూత చెప్పాడు,
ఇదిగో మీ ప్రాణాలు రక్షించుకోవడం కోసం మీరు పరిగెత్తండి, ఎంత మాత్రం ఏ మాత్రం మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అని ఖండితంగా ఆజ్ఞాపించాడు. కానీ అంతలా ఆజ్ఞాపించినప్పటికీ కూడా దేవుని మాటకు, దేవుని ద్వారా వచ్చినటువంటి ఆ హెచ్చరికకు లోతు భార్య లోబడలేదు. వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడిన క్షణమే లోతు భార్య చనిపోయింది. ఆమె అక్కడికక్కడే ఉప్పు స్తంభంగా మారిపోయింది అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. చూడొద్దు చూడొద్దు అన్నదాన్నే ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని వాక్యం ద్వారా గద్దింపబడి విడిచిపెట్టమన్నటువంటి క్రియలనే వారు మరలా చేస్తూ ఉన్నారు, లేదా విడిచిపెట్టిన దాని వైపే వారు మరలా చూస్తున్నారు. అది మంచిది కాదు. దేవుని వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక మార్గం నడిపిస్తున్నప్పుడు మనం ముందుకు వెళ్ళిపోయే వారముగా ఉండాలి, కానీ వెనక్కి తిరిగి చూసే వారముగా మనం ఉండకూడదండి. ఆ పాత రోత క్రియలను లేదా ఆ పాపకరమైనటువంటి విషయాల పట్ల మనం వెనుగు తిరిగి చూసే వారంగా మనం ఉన్నట్లయితే లోతు భార్య అందరికీ ఒక ఉదాహరణగా ఉన్నది. ఈరోజు మన యొక్క జీవితం, మన యొక్క విశ్వాసం ఏ రకంగా ఉందండి? నిజంగా మనం దేవుని చిత్తం వైపు నడిచే వారంగా మనం ఉన్నామా, లేదా మన సొంత ఆలోచనలతో, మన సొంత ఉద్దేశాలతో, మన సొంత తలంపులతో మనం మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వారంగా మనం ఉన్నామా? మనం చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయండి. ఆదాము అవ్వలు మీరు తీసుకోండి, తినద్దని దేవుడు చెప్తున్నటువంటి పండును వారు తిన్నారు. ఆ తర్వాత వారికి ఏమైందో మనందరికీ తెలుసు. ఇంకా మనం బైబిల్లో చూస్తే తప్పిపోయిన కుమారుడు, ఏమండి, తండ్రి దగ్గర ఎంతో సురక్షితంగా, ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఆ కుమారుడు తండ్రి మాటను పెడచెవిని పెట్టి తనకి రావాల్సిన ఆస్తిని తీసుకుని ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలనుకున్నాడు. తన సొంత ఆలోచనలు ఉపయోగించి ఏదో చేయాలనుకున్నాడు. ఏమండి, దుర్వ్యాపారాలు చేశాడు, పాపాలు చేశాడు. ఆఖరికి తిండి కూడా దొరకనటువంటి స్థితిలో ఆ వ్యక్తి మళ్ళీ వెనక్కి వచ్చాడు. తండ్రి పాదాల మీద పడ్డాడు. ఓ తండ్రి, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి అర్హుణ్ణి కాదయ్యా, కనీసం నీ పనివారిలో ఒక పనివానిగా ఉండనిస్తావా అన్నప్పుడు తండ్రి తన కుమారుని కౌగిలించుకున్నాడు, ఉంగరం పెట్టాడు, చెప్పులు వేయించాడు, గొప్ప విందు చేశాడండి. ఈరోజు ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు నేను ఉంటే దిస్ ఈస్ ద రైట్ టైం టు గో బ్యాక్ టు అవర్ ఫాదర్. మనం మన తండ్రి దగ్గరికి మనం తిరిగి వెళ్ళిపోదాం. మనం ఉన్నటువంటి ఈ పాపకరమైన స్థితిలో నుంచి మనం తిరిగి తండ్రి దగ్గరికి వెళ్దాం. మనకి దేవుడు ఇస్తున్నటువంటి ఈ గొప్ప రక్షణను మనం పాడు చేసుకోవద్దు. మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగపరచుకోవద్దు అని దేవుడు ఆయన ఆత్మ ద్వారా చెప్తున్నాడండి. ఒక వాక్యం మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 19-20 మనం చదువుకున్నట్లయితే, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. ఎస్, ఎవరైతే ఆయన మాటను సమ్మతిస్తారో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, మీరు మంచి పదార్థముల ద్వారా పోషింపబడతారు. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబము సంతోషంతో, సమాధానంతో మీరు జీవిస్తారు అని ఒక వాగ్దానంతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడైన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. భూమి యొక్క శ్రేష్టమైన వాటిని మీరు అనుభవిస్తారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అలా కాకుండా మీరు నా మాటను సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. శ్రమలు, బాధలు, ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఖడ్గం మీ మీదకు వస్తుంది అని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. చాయిస్ ఈజ్ యువర్స్. నిర్ణయాన్ని దేవుడు మంచితులోనే పెట్టాడండి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ప్రభువే మనకు స్వాతంత్రం ఇచ్చారు. ఈరోజు మనం ఆశీర్వాదం వైపుగా నడవాలా లేదా శాపానికి మనం గురవ్వాలా అనేది మనం తీసుకునేటువంటి ఆలోచన మీదే ఆధారపడి ఉంది. దేవుని వాక్యము దీపమై ఉంది అని బైబిల్లో రాయబడింది. ఆ దీపాన్ని ఉపయోగించుకుని వెలుగులో మనం ప్రయాణం చేయగలిగితే మన జీవితం వెలుగుమయంగా ఉంటుంది. ఆ దీపాన్ని ఆర్పేసి చీకట్లో మనం ప్రయాణం చేసేవారమైతే దారి మధ్యలో ఏ ప్రమాదం జరగచ్చండి. విషసర్పం వల్ల అవ్వచ్చు, లేదా క్రూర మృగం వల్ల అవ్వచ్చు, ఒక దొంగ వల్ల అవ్వచ్చు,
మన మీదకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా మన మీదకి హాని కలిగించవచ్చు. కాబట్టి మంచి నిర్ణయాలు మనం తీసుకుందాం. దేవుని వాక్యాన్ని ఎవ్రీడే మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మంచి నిర్ణయాలు మనం తీసుకుందాం. దేవుని చిత్తానికి లోబడి అట్టి విధంగా మన జీవితాల ముందుకు తీసుకెళ్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి ఈ ప్రతి మాటను మేము కేవలము విని విడిచిపెట్టే వారముగా కాక మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి మాకు సహాయం దయచేయండి. తండ్రి, రెండంచులు గల మీ ఖడ్గమైనటువంటి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి మా జీవితంలో మంచి నిర్ణయాలు మేము తీసుకునేలాగున్నా మా సొంత చిత్తాన్ని బట్టి కాక మీ చిత్తాన్ని బట్టి ప్రభువా, మీరు మాకు చూపిస్తున్నటువంటి ఆ మార్గంలో నడవగలిగేటువంటి కృపను మా అందరికీ నీ దయచేయవలసిందిగా తండ్రి, మాపై కృప మమ్మల్ని ముందు నడిపించవలసిందిగా. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా, ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా. అందరికీ ప్రభువా, మీరే వారికి మీ యొక్క చిత్తాన్ని తెలియచేయవలసిందిగా, మంచి మార్గంలో వారు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.